గత 10 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డూ మీద చర్చ జరగాలని ఎంతగానో డిమాండ్ చేస్తే ఈ రోజుకి ఒప్పుకున్నారు. కానీ మీరందరూ చూశారు ఎంత దారుణంగా అడుగడుగున మా సభ్యులు మాట్లాడుతుంటే నిమిషంకి ఒకసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అడ్డు తగులుతూ ఆ చర్చను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన పరిస్థితి. ఎంతగా దిగజారిపోయారంటే చివరికి చైర్మన్ కూడా మతంని పెట్టి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించడం. అంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిని ఈరోజు కూటమిలో ఉన్న మంత్రులు ఈరోజు కల్పించారు. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం, ఒక ప్రజాస్వామ్య రాజ్యం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా సిగ్గుచేటు. చైర్మన్ పట్టుకొని మతంను ఉద్దేశించి, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మతంను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఈ చర్చకి ఎంతగా వీళ్ళు భయపడుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అసలు ఈ లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు చేసి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు ఈ చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్న మంత్రులు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. అసలు శాంపిల్స్ టెస్ట్ చేసిన 4 ట్యాంకర్ల లారీలు నెయ్యి తీసుకుంటే అది జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అతను ముఖ్యమంత్రి అయ్యాక. దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మళ్ళీ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ మళ్ళీ వాడారు వేరే కంపెనీ పేరుతో ఎందుకు అని అడిగితే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు పాలు ధర పెరిగింది కదా అనేసి. పాలు ధర పెరిగితే అన్ని రెట్లు, అంటే ఇంచుమించు 2 రూపాయలు 3 రూపాయలు పాలు ధర పెరిగితే 250 రూపాయలు చొప్పున, అంటే డబల్ రేటు నెయ్యి ధర ఎక్కడైనా పెరుగుతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా పాలకి నెయ్యి ఒక్కటే కాదు కదా, బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. సో పాలు అమ్ముతారు, నెయ్యి అమ్ముతారు, అలా రకరకాల బై ప్రొడక్ట్స్ అన్నిటి ద్వారా కూడా ఆ సంస్థ లబ్ధి పొందుతుంది. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలని సభా సాక్షిగా మా సభ్యులు బయట పెడితే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎందుకు మార్చారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే తీసుకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవోని ఎవరి హయాంలో వచ్చారు? ఈవో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2 సార్లు అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి సప్లై చేసే సంస్థలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వాళ్ళు ఆ టెండర్స్ దక్కించుకోవడం జరిగింది. ఇలా ప్రతి దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర, అలాగే కూటమి ప్రభుత్వం తాలూకా పాత్ర స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఆ రోజు సిట్ నివేదిక చెప్పింది అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు అంటే కూడా ఎటువంటి గౌరవం లేకుండా కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అడుగడుగునా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉండే విషయం ఏంటంటే వీళ్ళు అన్ని రకాలుగా పాలనలో వైఫల్యం చెందారు, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కాకుండా కులాల్ని మతాల్ని రాజకీయాల్లోకి లాగుతూ ఉంటారు. సాక్షాత్తు సుప్రీంకోర్టే చేవాట్లు వేసింది, మతాల్ని కులాల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, అలాగే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళకి చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే ఈ విధంగా అడుగడుగున అడ్డు తగులుతూ మా సభ్యులు మాట్లాడేదాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అనే విషయం. ఖచ్చితంగా భగవంతుడు వీళ్ళకి తగిన శిక్ష వేస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.